నేను ఇంత మాట మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఏ తీర్పు అయితే సుప్రీంకోర్టు ద్వారా వచ్చిందో, ఒకనాడు సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్గా పనిచేసిన మన తెలుగు ప్రముఖుడు, ఒకనాడు సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్గా పనిచేసిన మన తెలుగు ప్రముఖుడు, మాజీ చీఫ్ జస్టిస్ కోకా సుబ్బారావు, మాజీ చీఫ్ జస్టిస్ కోకా సుబ్బారావు ఈ తెలుగు నేల మీద అంబేద్కర్ గురించి, అంబేద్కర్ భావజాలం గురించి పరిచయం చేసిన మొదటి పుస్తకం డాక్టర్ ఎన్లూరి రాసింది. అది 6 దశాబ్దాల క్రితం వచ్చేసింది, ఇప్పటిది కాదు. 6 దశాబ్దాల క్రితం వచ్చింది, ఇప్పటిది కాదు. దానికి ముందు మాట రాసింది అప్పుడే. నేను ఇప్పుడు మీకు చూపెడుతున్న పుస్తకం ఈరోజు రాసుకున్నది కాదు, ఈరోజు రాసుకున్నది కాదు.